శ్రీమాత్రే నమః. జయ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం 2024 మే నెలలో మీనరాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి. మరి గురువు ఈ మే 1వ తారీఖు నుంచి మీనరాశి వారికి 3వ స్థానంలోకి మారడం జరిగింది. అయితే ఓ సంవత్సర కాలంగా ఫేవర్గా ఉన్న ప్లేస్ నుంచి కొద్దిగా అన్ఫేవర్ ప్లేస్లోకి మారడం జరిగింది. అంటే 3వ స్థానం అన్నది ప్రోత్సహించే స్థానం అన్నమాట. అంటే ఒక మంచి మార్గదర్శకుడు, ఒక గురువు లభించడం వల్ల మీ యొక్క జీవితాన్ని చక్కదిద్దుకొని ఆ మార్గంలో నడిచే విధంగా ఒక మంచి గురువు మీకు లభించడం జరుగుతుంది. అది దైవ రూపంలో కావచ్చు, అది మీరు అబ్జర్వ్ చేసుకోవడం బట్టి ఉంటుంది. అలాగే మీరు కూడా మీరు పొందినటువంటి విజయాల్ని, మీలో ఉన్నటువంటి విద్వత్తు నాలెడ్జ్ని 10 మందికి పంచే మార్గం కూడా చేయొచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఈ రాశిలో ఎవరైతే ఉపాధ్యాయ వృత్తి కొరకు ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి, అంటే ఇమీడియట్గా కాకపోయినా ఈ సంవత్సరంలో మీకు అటువంటి ఉపాధ్యాయుడా, లెక్చరరా, ప్రొఫెసరా అటువంటిది ఏదో ఒక ఉపాధి అవకాశం రావడం జరుగుతుంది. సో ఏదన్నా మీరు ఒక మంచి ఇన్స్ట్రక్టర్గా మారే అవకాశం ఉంది. అంటే మీరు నేర్చుకుంటూ 10 మందిని నేర్పే ప్రయత్నం చేస్తారు. అలాగే 3లో ఉన్నటువంటి గురువు 3, 7, 11 స్థానాలను కూడా యాక్టివేట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా 11వ స్థానాన్ని గురువు చూడటం వల్ల, అంటే మరి 11వ స్థానం అన్నది లాభస్థానం కాబట్టి ఒక మంచి మిత్రుడి ద్వారా, నిజాయితీ అయిన మార్గం ద్వారా మీరు మీ యొక్క ఆర్థిక సంపద, డైలీ రొటీన్గా వచ్చే ఆదాయం పెరిగే అవకాశం ఉంది. చాలా నిజాయితీగా వ్యవహరిస్తారు. ఒక మంచి మిత్రులు కూడా సహకరిస్తారు. మొత్తం మీద మరి ధనస్థానంలో వెళ్ళిపోయినటువంటి గురువు లాభస్థానాన్ని యాక్టివేట్ చేయడం వల్ల కొద్దిగా ఫైనాన్స్ పరంగా మాత్రం పెద్దగా ప్రాబ్లం అయితే రాదు. అయితే ఏలినాటి శని ప్రభావం వల్ల ప్రస్తుతం మీకు ఎంత ధనం వచ్చినా కూడా ఇంకా డెఫిసిట్ పడుతూ ఉంటుంది. కాబట్టి ఫైనాన్స్ ప్లానింగ్ జాగ్రత్తగా చేసుకోండి. అయితే సమయానికి ఎవరో ఒకరు సహాయం చేస్తూ ఉంటారు. సహాయం చేస్తున్నారు కదా అని మనం మరీ అతిమించితే మాత్రం తిరిగి మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పటి నుంచి అయినా ఫైనాన్స్ ప్లానింగ్ చాలా జాగ్రత్తగా వేసుకుంటే మంచిది. సో నో డౌట్, పర్వాలేదు, పక్కన పెడితే మరి 9వ స్థానాన్ని గురువు వీక్షించడం, 3వ స్థానం అనేది దగ్గర ప్రయాణాలు చెప్తూ ఉంటుంది, 9వ స్థానం అనేది దూర ప్రాంత ప్రయాణం చెప్తూ ఉంటుంది. సో మరి ఏదైనా విద్యార్థులు కానీ ఏదైనా ఉపాధి అవకాశాల కొరకు విదేశ ప్రయత్నాలు చేస్తుంటే వాళ్ళు నెమ్మదిగా ఆ ప్రయత్నాలు ప్రారంభించుకుంటే ఖచ్చితంగా మరి ఈ సంవత్సరంలో మరి విదేశీయానం లాంటిది కూడా ఉండొచ్చు. మరి గురువు పక్కన పెడితే మొత్తం రాశిలో ఉన్నటువంటి రాహు అనేక రకాల ఆలోచనలు వస్తుంటాయి. రాత్రి వచ్చిన ఆలోచన పొద్దున్న ఉండదు, పొద్దున్న చేద్దాం అనుకున్న తర్వాత వాయిదా పడడం జరుగుతూ ఉంటుంది. కానీ చాలా క్లమ్జీ అయినటువంటి ఆలోచనలు, పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తుంటాయి. దానికి తోడు ఈ నెలంతా కూడా, మే నెలంతా కూడా కుజుడు కూడా అదే స్థానంలో చేరడం, అంటే ధనాధిపతి, భాగ్యాధిపతిగా ఉన్నటువంటి కుజుడు రాహుతో చేరడం వల్ల కుటుంబ విషయాల్లో, సాంప్రదాయ విషయంలో కొద్దిగా మరి డివేట్ అయ్యే అవకాశం ఉంది. అంటే సాంప్రదాయానికి విరుద్ధంగా, ధర్మానికి విరుద్ధంగా, చట్టానికి విరుద్ధంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం కానీ, అటువంటి వ్యక్తుల్ని కలవడం కానీ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా విద్యార్థులైతే మరి ఇతరుల ప్రోత్సాహంతో కొద్దిగా దారి తప్పడం, అది మీరవచ్చు, మీ కుటుంబంలో ఒకరవచ్చు. ఎప్పుడైతే మరి ధనాధిపతి ఈ రాహుతో కలిసాడో ధన సంపాదించే విధానంలో అక్రమ మార్గాలు అవలంబించడం, తను చేస్తున్నటువంటి వృత్తిలో నిజాయితీగా తీసుకున్న దానికన్నా అధికంగా తీసుకోవడం, ఏదో విధంగా ప్రజల్ని దోచుకునే వ్యవహారాలు చేసే ఆలోచనలు వస్తుంటాయి. కాబట్టి అంటే మీనరాశి వారు సాధ్యమైనంత వరకు అధర్మానికి జోలికి వెళ్ళడం, ధర్మంగానే ఉంటారు కాబట్టి సాధ్యమైనంత వరకు చేయరు. కానీ కాల ప్రభావం, పరిస్థితుల ప్రభావం, కుజుడిచ్చే ధైర్యం, రాహు ఇచ్చినటువంటి నెగ్లిజెన్సీ అవ్వచ్చు, చట్ట వ్యతిరేకత అవ్వచ్చు, ఒక మొండి ధైర్యం అవ్వచ్చు, ఖచ్చితంగా జాతకుడిని తప్పు మార్గంలో ప్రయాణించే విధంగా జరగవచ్చు. సో ఈ కారణం వల్ల మే నెల అంతా కూడా జాతకుడు ఎటువంటి ఆలోచనలు వచ్చినా అక్రమ సంపాదన విషయంలో కానీ, ఈజీ మనీ, వ్యసనాల విషయంలో, అలాగే ఈ జోదం విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఈ నెల దాటితే మళ్ళీ కుజుడు ధనస్థానంలోకి రావడం వల్ల ఆటోమేటిక్గా
ఇవన్నీ తగ్గిపోతే ఏం పర్వాలేదు. కుజుడే ధైర్యానికి కారణం ఇస్తూ ఉంటాడు. మనసుకి ప్రతి వాడికి కూడా ఏదో చేద్దామని ఉంటుంది, కానీ కుజుడి ధైర్యం ఉంటే వాడు తెగిస్తూ ఉంటాడు. మరి ధనస్థానంలో శుక్రుడు, ఇది ఓకే, అష్టమాధిపతి ధనస్థానం, ఆర్థిక విషయాలు బాగుంటాయి, శుభకార్యాలు గురించి ఆలోచిస్తూ ఉంటారు, జరగబోయే శుభకార్యం కొరకు ధనాన్ని పోగు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. రవి షష్టాధిపతిగా రావడం, ప్రభుత్వ రుణం లభిస్తుంది, కుటుంబంలో ఒకరికి హోదా పెరుగుతుంది, ముఖ్యంగా స్త్రీలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. మొత్తం మీద ధనస్థానం బాగుంది, లాభస్థానం మీద గురుబలం అవడం బాగుంది. కానీ వచ్చిన ధనాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటాడు, ఏ విధంగా అన్నది జాతకుడి యొక్క తెలివితేటల మీద, అతను నడిచే నడక మీద, అతని సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది. అతని స్నేహితుల వల్ల, అతను ఉన్నటువంటి ప్రదేశాల వల్ల కూడా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించడం మంచిది. సో ఇక ఈ మే 10 వరకు బుధుడు రాశి అందే ఉంటాడు. మే 10 తర్వాత బుధుడు ధనస్థానంలోకి వస్తాడు. అంటే ఇది ఒక ధనయోగం ఏర్పడుతూ ఉంటుంది. చతుర్థాధిపతి ధనస్థానం, భూములు స్థిరాస్తుల మీద ఆదాయం పెరుగుతుంది, పార్ట్నర్షిప్ ద్వారా ఆదాయం లభిస్తుంది. మొత్తం మీద ధనస్థానం అంతా ఈ నెల అంతా వీళ్ళకి బాగుంది. ఒక గ్రహం పోతే ఒక గ్రహం ధనస్థానంలోకి రావడం వల్ల ఆర్థిక విషయాలు అనుకూలంగా వస్తాయి. దాని తర్వాత నెమ్మదిగా ఈ 14వ తారీఖు మే తర్వాత రవి 3వ స్థానంలో రావడం వల్ల కాంపిటేటివ్ మెంటాలిటీ వస్తుంది. ఖచ్చితంగా పోటీ పరీక్షలో నెగ్గాలనే పట్టుదల విద్యార్థులకు లభిస్తూ ఉంటుంది. పక్కవాడి పైన ఆధిపత్యం సాధించాలనే అభిప్రాయంతో ఉంటారు. ఖచ్చితంగా పోటీల్లో నెగ్గుతారు, ప్రభుత్వ సహకారం లభిస్తుంది, మంచి విద్యా సంస్థలో సీట్ లభిస్తుంది. శుక్రుడు కూడా 3వ స్థానంలోకి రావడం వల్ల స్త్రీలకి, ముఖ్యంగా మీ కుటుంబంలో ఉన్నటువంటి అమ్మాయిలకి మంచి భవిష్యత్తు కనబడుతూ ఉంటుంది. వాళ్ళకు కూడా ఒక మంచి దారి కనబడుతూ ఉంటుంది. సో ఇవన్నీ అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ మీనరాశి వారు తీసుకోవాలంటే రాహు యొక్క ప్రభావం నుంచి తప్పుకోవాలంటే ఎటువంటి చికాకుల నుంచి వెళ్లకుండా నిజాయితీగా సాంప్రదాయంగా ఉంటూ కుటుంబ కట్టుబడి ఉంటే 100% మిగతా విషయాలన్నీ బాగున్నాయి. రాహుగ్రహ అనుగ్రహం కోసం అమ్మవారి ఆరాధన, కనకదార స్తోత్ర పారాయణ, దుర్గా అష్టోత్తరం చదువుకోవడం ఖచ్చితంగా జాతకుడిని మంచి మార్గం వైపు నడిచి విజయం లభించే అవకాశం ఉంది. స్వస్తి. శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2024వ సంవత్సరం మే నెలలో కుంభరాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. మరి కుంభరాశి వారికి అనుకూలంగా ఉన్న గ్రహాలు మనం పరిశీలించినప్పుడు మరి 4వ స్థానంలోకి మేజర్ గ్రహం అయినటువంటి గురువు మారడం జరిగింది. సో ఒక విధంగా ఇది అంత అనుకూలమైన స్థితి కాదు ఈ కుంభరాశి వారికి. 4వ స్థానం, 8, 12 స్థానాలు యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. సో ఇది జీవితంలో బాగా పోరాడి ఇంకా మనం పోరాడలేం అనుకున్న వాళ్ళకి జీవితంలో ప్రశాంతంగా ఏదైనా ఒక ఆధ్యాత్మిక కేంద్రంలోనో, ఒక ఓల్డేజ్ హోమ్లోనో, లేదంటే ఏదైనా ఒక పుణ్యక్షేత్రంలో శేష జీవితాన్ని గడుపుదాం అనుకున్న వాళ్ళకి, లేదంటే పుణ్యక్షేత్రాలు తిరుగుదామన్న వాళ్ళకి అనుకూలమైనటువంటి సమయం. 4, 8, 12 భావాలు యాక్టివేట్ అవుతాయి. 4వ స్థానంలో ఈ గ్రహం రావడం, ఉన్న ప్లేస్ నుంచి మారడం జరిగే అవకాశం ఉంటుంది. 8వ స్థానం అన్నది ఏంటంటే జాతకుడికి ఒక మోక్ష మార్గం వైపు మనసు మలుతూ ఉంటుంది. గతంలో చేసినవన్నీ పక్కన పెట్టి చక్కగా మంచి మార్గంలో వెళ్దామని ఆలోచన. 12లో గురువు వచ్చినప్పుడు మరి 12వ స్థానం ఏం చెప్తుంది? దాన ధర్మాలు, ఇతరుల మీద ఆధారపడటం, హాస్పిటలైజేషను, పరదేశ గమనం, ఇతరుల గృహ నివాసం, దూర ప్రాంత గమనం, ఇవన్నీ చెప్తూ ఉంటారు. సో ఆ కారణం వల్ల జాతకుడు దూర ప్రాంతంలో ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయొచ్చు. అది ఎవరికి? కొద్దిగా ఏజ్లో పెద్దవారికి. అదే ఉద్యోగ అన్వేషణ చేస్తున్న వాళ్ళకి విదేశీయానం రావచ్చు, దూర ప్రాంతంలో ఉద్యోగం రావచ్చు. అయితే మిగతా వాళ్ళకన్నా ఈ కుంభరాశి వారికి స్పెషాలిటీ ఏంటంటే గురువు ధన లాభాధిపతి వీళ్ళకి. అంటే అటు ధనాన్ని ఇచ్చేవాడు, అలాగే ధనాన్ని దాచుకోవడానికి ఉపయోగపడేవాడు గురువు. అందుకే సాధారణంగా మరి గురువు బలంగా ఉంటే
జాతకుడు సంపాదన బాగుంటుంది. గురువు బలహీనపడిన పాపగ్రహాలతో కలిస్తే జాతకుడు వ్యసనాల మూలంగా నష్టపోతూ ఉంటాడు. అంటే గురువుకి ఏ రాహువో ఇలాంటి పాపగ్రహాలు కలిస్తే ఆ విధంగా నష్టపోవడం జరుగుతుంది. శుభగ్రహం కలిస్తే చక్కగా ఇంకా సంపద పెంచుకుంటాడు. మరి ఇప్పుడు సింగిల్గా 4వ స్థానంలో సంచరించడం, అలాగే మరి శుక్రుడు గ్రహం కూడా త్వరలో వచ్చి 4వ స్థానంలో 19వ తారీఖు మే తర్వాత గురుగ్రహాన్ని కలటం వల్ల జాతకుడు ఇప్పటిదాకా ఏదైనా గృహాన్ని కొనుక్కోకుండా ఉన్న ఒక ఇళ్ల స్థలం కానీ గృహం కానీ వాహనం కానీ కొనుక్కునే అవకాశం ఉంటుంది ఈ రాశి వారికి. అంటే అందరికీ కాదు, బట్ ఎవరైతే కొత్తగా మరి జీవితం ప్రారంభిస్తున్నారో వాళ్ళకి అనుకూలించే అవకాశం ఉంది. ఎందుకంటే మరి కుంభరాశి వారికి చాలా వరకు ఈ మిడిల్ ఏజ్లో ఉన్న వాళ్ళకి, ఎవరైతే పిల్లల చదువులు ఉద్యోగ వ్యవహారాలు ఉంటాయి కదా, ఇంచుమించుగా 45, 60 మధ్యలో ఉన్న వాళ్ళకి మాత్రం బాగా ఫైనాన్స్ టైట్ చాలా విపరీతంగా ఉంటుంది. కొన్ని మధ్యలో ఉన్నవాళ్ళు ఈ విధంగా ఇన్న గృహ నిర్మాణం కానీ గృహం కొనుక్కోవడం కానీ విదేశీయానం కానీ కొంతవరకు జరిగే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఫ్లో ఆఫ్ ఇన్కమ్ రావడం వల్ల దాన్ని ఏదో విధంగా ఇన్వెస్ట్ చేయడం మంచిది. ఈ టైంలో ఈ కుంభరాశి వారి ధనాన్ని లిక్విడ్గా దాచుకుంటే మాత్రం ఎవడో వాడికి అప్పు ఇవ్వడం కానీ, దేనిలో రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, దాంట్లో ఎవరు కూడా ఇవ్వడం వల్ల పోగొట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ దగ్గర లిక్విడ్ క్యాష్ కానీ గోల్డ్ కానీ ఉంచుకోవడం అంత మంచిది కాదు. కంపల్సరీగా దాన్ని స్థలం మీద కానీ ఇల్లు మీద కానీ పెట్టుకుంటేనే మంచిది. మీ యొక్క మగమాటం వల్ల ఇతరులను చూసి జాలిపడే మనస్తత్వం వల్ల తొందరగా మనసు కరిగి ఉన్నది సహాయం చేస్తుంటారు. కాబట్టి మరి ఈ సమయంలో మీరు ఇచ్చిన ధనం ఎట్టి పరిస్థితుల్లో కూడా తిరిగి రావడం అన్నది జరగదు. ఆ కారణం వల్ల జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకోండి. క్లుప్తంగా గోప్యంగా వ్యవహరించండి. ధనం ఉంది కదా అని విత్తలవిడిగా కనపడటం, ఉందని అందరికీ చెప్పడం, నెలకెంత సంపాదిస్తారని పబ్లిక్ టాక్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఎవడెవడు మిమ్మల్ని శుభ్రంగా సవరం చేయడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి. ఆదాయాన్ని గుట్టుగా ఉంచుకోండి, అవసరమైనంత వరకే ఖర్చు పెట్టుకోండి, బాగుంటుంది. ఇక దాని తర్వాత మరి అష్టమంలో కేతు ఇవన్నీ కూడా పక్కన పెడితే ధనస్థానంలో కుజుడు, ఇది కూడా కొంతవరకు భూములు స్థిరాస్తుల ద్వారా ఆదాయం లభిస్తుంది. అయితే రాహు కలిసి ఉండడం, బుధుడు అక్కడ రావడం వలన కుటుంబ సభ్యుల మధ్య తీవ్రమైన అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. సో ఇది చేద్దామంటే అది చేద్దాం, మొత్తం మీద ఒకరికొకరికి పొంతన ఉండదు, ఒకరి మాటకి పడదాం. దీనికి తోడు కుటుంబ సభ్యులు కానీ ఇతరులు మీ కుటుంబం మీద పెత్తనం చేయడం, మీ కుటుంబ సభ్యులను వాళ్ళ ఆధీనంలో తీసుకొని వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు నడుచుకోవడం, అంటే మీ కుటుంబం మీద ఇతరుల పెత్తనం నడుస్తూ ఉంటుంది. సో దీనివల్ల మీరు కేవలం ప్రేక్షక పాత్ర వహించడం తప్ప పెద్దగా చేసేది ఏమీ లేదు. మరి ఈ సమయంలో మీరు గృహం అమ్మటం వల్ల కానీ రిటైర్మెంట్ బెనిఫిట్గా వల్ల కానీ ఏదన్నా ధనం వస్తే మాత్రం అది జాగ్రత్తగా మీరు దాన్ని ఇన్వెస్ట్ చేయకపోతే ఈ కుటుంబ కలహాల వల్ల, కుటుంబ సభ్యుల విభేదాల వల్ల మొత్తం ఎందుకు పనికి రాకుండా పోయే అవకాశం ఉంది. కాబట్టి కొద్ది జాగ్రత్త వ్యవహరించండి. ఆస్తి పంపకాలు అలాగే ఫైనాన్స్ సెటిల్మెంట్ లాంటివి ఉంటే కొంతవరకు వాయిదా వేసుకోవడం మంచిది. అంటే కొంతవరకు ఈ మే నెలంతా కూడా ఈ కుటుంబ విషయాల్లో చాలా చికాకులు ఉండే ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి మే తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో మార్చుకుంటే మంచిది. దానికి తోడు ఏంటంటే మరి ఈ రవిగ్రహం, శుక్రగ్రహం, గురుగ్రహం 5వ స్థానంలోకి రావడం వల్ల కంపల్సరీగా ఏదో శుభకార్యం మీ పిల్లల విషయంలో వాళ్ళకి పెళ్లి కానీ ఉన్నత విద్య కొరకు ధనం ఖర్చు పెట్టడం ఇలాంటి కార్యక్రమాలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా మరి డబ్బులు ఉన్నా లేకపోయినా రుణం చేసైనా సరే దానికోసం ఇన్వెస్ట్ చేయవలసి ఉంటుంది. కాబట్టి అంటే మొత్తం మీద జీవితంలో కొన్ని ముఖ్యమైనటువంటి మార్పులు, కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు ఈ నెలలో జరిగే అవకాశం ఉన్నది. దాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోకపోతే దీని యొక్క ప్రభావం మొత్తం లైఫ్ అంతా వెంటాడుతూ ఉంటుంది. అందుకని అంటే కొందరు కావాల్సి ఉంటారు, కొందరు దూరం అవుతుంటారు. అంటే ఎవరు కూడా మొత్తం అందరినీ సంతృప్తి పరచలేడు. అది కుటుంబ సభ్యులు అమ్మాయిలు అవ్వచ్చు, అబ్బాయిలు అవ్వచ్చు, ఎవరన్నా సరే మొత్తం అందరినీ కూడా ఏ యజమాని కూడా భార్యని పిల్లల్ని సంతృప్తి పరచలేడు. కాబట్టి అది మీ విచక్షణను బట్టి అవతల వారి యొక్క స్థితిని బట్టి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. బట్ ఏదైనా ఇప్పుడు తీసుకునే నిర్ణయం మొత్తం మీ లైఫ్ లాంగ్ వెంటాడుతూ ఉంటుంది. కాబట్టి పెద్దల సహకారంతో భగవత్ కృపతో జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా పొరపాట్లు చేయకుండా జాగ్రత్తగా వ్యవహరించండి. బట్ ఏదైనా శివనామ స్మరణ నిరంతరం చేసుకోవడం,
సాధ్యమైనంత వరకు తక్కువ మాట్లాడితే చాలా మంచిది. స్వస్తి.